సార్ ముఖ్యంగా పిల్లలకి ఈ రోజుల్లో చదువుతో పాటు ఏ అంశాలు ముఖ్యమైనవిగా భావించాలి? అంటే టెక్నికల్‌గా గానీ, స్కిల్స్ పరంగా గానీ, చదువుతో పాటు ఒత్తిడి లేకుండా ఎలాంటి పరిస్థితులు తీసుకురావాలంటారు? చాలా చక్కని ప్రశ్న అండి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం కేటగిరీ జీ జనరేషన్‌ని మనం మెయింటైన్ చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి విద్యార్థులు ఎవరంటే మనం హూ హ్యావ్ బోర్న్ ఆఫ్టర్ 1996 వీ కెన్ బి కన్సిడర్ యాజ్ ఎ కేటగిరీ జీ జనరేషన్. కేటగిరీ జీ జనరేషన్ కిడ్స్‌కి ముఖ్యంగా మనం ఇవ్వాల్సిందేంటంటే వారికి బ్రతుకు తెరువును నేర్పించేటువంటి జీవన నైపుణ్యాలేనండి. మీరు ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు. ఏదిచ్చిన ఇవ్వకపోయినా పర్వాలేదు. కానీ ముఖ్యంగా ఇవ్వాల్సింది జీవన నైపుణ్యాలు. అవి ఏ విధంగా ఉపయోగపడతాయనంటే, ఒక సమస్య వస్తే ఆ సమస్యను సానుకూలంగా తీసుకొని, దాన్ని నివృత్తిపరుస్తూ, దాన్ని పరిష్కరించుకోగలిగలే అంటే ఇంకొకరి పైన ఆధారపడకుండా, ఏ సమస్యొచ్చినా సరే వారంతట వారే, ఏ సవాలొచ్చినా సరే వారంతట వారే స్వంతంగా పరిష్కారాల్ని నివృత్తింపర అంటే వారంతట వారే నివృత్తింపర చేసుకుని ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా సరే ఇంకొకరి మీద ఆధారపడడం వల్ల ఈ రోజుల్లో ఏమవుతుందనంటే రాంగ్ డైరెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయండి. యాజ్ యూ నో ద మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనకేంటంటే రాంగ్ డైరెక్షన్స్ ఎలా ఉంటున్నాయనంటే మనం నాలెడ్జ్ ఉన్న పర్సన్ దగ్గరికి వెళ్ళి సలహా తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది. ఆఫ్ నాలెడ్జ్ పీపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది మీకు తెలుసు కదా. ఆఫ్ నాలెడ్జ్లో ఉన్న వాళ్ళు కామన్గా ఎలా ఆలోచిస్తారంటే ఓకే, ఏం పోయింది, ఏదో అడుగుతున్నట్టు ఇచ్చేద్దాం, సలహాయే కదా ఉచితం. ఉచిత సలహాలు తీసుకోవడం చాలా ప్రమాదకం.